అక్క నేను ఒక అమ్మాయి దగ్గర మోసపోయినానక్క. రే ఏం జోక్ చేస్తున్నావా? పెళ్ళాన్ని పెట్టుకుని అమ్మాయి మోసం చేస్తుంది అంటున్నావేంద్రా? మోసపోయినానో తెలియదు, నా జీవితం నాశనం అయిపోయిందో తెలియదు. అర్జెంటుగా నాకు 1,00,000 కావాలి. 1,00,000 రూపాయలా? నా దగ్గర నుంచి వచ్చింది. ఒక మగోడుగా ఉండి ఆడబెట్టిన అడుగుతున్నావు కదరా. మీ అక్క మర్యాదగా ఇస్తావా ఇవా, లేదంటే బాగు తెలియకుండా వేసిన చీటీ డబ్బుల గురించి బాగు చెప్పేస్తా. రే ఏంద్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నేను నీ అక్కనరా. అవసరానికి డబ్బులు లేదని నువ్వేం అక్కవేనాక? మన ఇంటికాడ కుక్క మేలు కొద్దిగా విశ్వాసంగానే ఉంటది. పెళ్లి అయినప్పుడు టాంచి ఎంత పెట్టినావు నీక? ఈ బొందారం నాయన 2 లక్షలు పెట్టి ఇచ్చినాడే. రే వదిలిరా, ఎంత ధైర్యం ఉంటే నా మంగళసూత్రం పట్టుకొని మాట్లాడతావు నువ్వు? ఏంద్రా ఇటు తయారైపోయినావా? బానే ఉన్నావు కదరా. ఏ నాయన చెప్పినాడా బుందారం పెట్టినాము దౌర్జన్యంగా డబ్బులు తీసుకురా అక్కాడనేసా? వా నీతో మాట్లాడడానికి రాలా నేను. డబ్బులు ఇస్తావా ఇవా, లేదంటే మంగళసూత్రం ఎత్తుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు ఎత్తుకోమంటావా? చెప్పుతా కొడతా పట్టివా. ఏయ్ నన్నే కొడతావా? ఈ రోజు నేను చంపై నీ బొందారం తీసుకెళ్తా. యో యో ఏందియా? ఆయన తరపున నేను క్షమాపణలు అడుగుతాం వదినా. అలా చేయడం తప్పే, క్షమించొదినా. ఏయ్ మా అక్క తమ్ముడు మధ్యలోకి నువ్వు రాబాక. పాపాత్ముడు ఒక ఆడబిడ్డ ముత్తైదు తాలి పట్టుకోవడం అపవిత్రం, జన్మ జన్మల పాపం. అది కూడా నీ తోబుట్టువు, పుట్టగతులు ఉండవు. క్షమాపణ అడుగు. అక్క నన్ను క్షమించక్క. అర్జెంటుగా నాకు 1,00,000 కావాలక్క. నీ తాళి పట్టుకోవడం నా ఉద్దేశం కాదు. నాకు ఆ బుందారం ఇస్తే కుదవ పెట్టుకొని డబ్బులు తీసుకుంటా. ఛీ ఏం మాట్లాడుతున్నావురా? అసలు నువ్వు నా కంటిగా కనిపించబాక. మీకు డబ్బులు కావాలంతే కదా. మా అమ్మ పెట్టిన బంగారు కమ్మలు ముక్కు పడకతో కూడా అమ్మేసినారు. ఇక్కడికి వచ్చి డబ్బు కోసం మెక్కని చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఈ అవమానం నేను తట్టుకోలేనండి. హాస్పిటల్ పోదాం పదండి. నా శరీరంలో ఉండే భాగాలన్నీ మీరు అమ్ముకుంటారు. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు వస్తాదండి. ఈ బతుకు నేను బతకలేనండి. మా నాగేశ్వరి ఏందో దినా, ఎవరో అమ్మాయి పరిచయం అయిందంట. ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు వేస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చా ఉంటే వద్దు వద్దు పరువు పోతుంది అంటున్నాడు. డబ్బు కోసం మీ అమ్మా నాన్నని చిత్రహింసలు పెట్టాడు. నన్ను చాలా బాధ పెట్టాడు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్నిలా